చూడండి, ఇది జిప్పటికి ఇది ఎంత ఉందో అంత కట్ చేసుకుంటాం ఆల్రెడీ. దీనికన్నా ఇది తక్కువ, దీనికన్నా కొద్దిగా 1/2 ఇంచు కనపడిస్తుందా, 1/2 ఇంచు క్యాన్వాస్ పట్టి కన్నా తక్కువ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పైపాటు పెట్టి మళ్ళీ ఇది కూడా పైపాటు ఇట్లా కింద పెట్టాలి. కింద పెట్టి రఫ్ ఆడించి ఫస్ట్ వీడియోలో పట్టీలు వేయడం చూపించలేదు కదా, అందుకోసం ఈ పట్టీలు వేసేది ఈ వీడియో పెట్టండి. ఇలా వేసి చూడండి, ఒక జిబ్బాకు 3 పార్ట్స్ 3 వీడియోలు పెడుతున్నాను ఫ్రెండ్స్. నేర్చుకునే యూట్యూబ్లో పెద్దగా అవుతుంది, షార్ట్స్లో పెట్టడానికి రావడం లేదు, అందుకోసం. ఇప్పుడు మళ్ళీ ఈ పార్ట్ తిప్పేయాలి, వెనక పార్ట్కి వేసి ఇది ఇలా పెట్టాలి. జిప్పటి కొద్దిగా స్టిచ్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇది ఇట్లా మర్చేయాలి. దారం పోయింది. ఇప్పుడు లైట్ వేస్తాను. వేసేస్తే ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇట్లా నీట్గా అనుకోవాలి. ఇది కొద్దిగా ఇట్లా లాగి ఇది షేప్లో పెట్టాలి. స్టార్ షేప్లో మసాలా నీట్గా మనం ఐరన్ పట్టి ఎట్లా ఐరన్ చేసి ఉంటామో అలాగా. చూడండి, ఇలా 1/2 ఇంచ్ ఇచ్చినాం కదా, ఇది ఆల్రెడీ 1 ఇంచు ఎంత మనం పైకి రానియాలి. 1/2 ఇంచ్ వేస్తే కనుక మళ్ళీ దాని మీద పడదు, గ్యాప్ పడుతుంది. 1 ఇంచు పడితే చూడండి ఇక్కడ నీట్గా స్టిచ్ అయింది. ఇప్పుడు ప్యాకెట్ వేయాలి. ప్యాకెట్ ఆల్రెడీ ఇట్లా స్టిచ్ చేసి పెట్టుకోండి. ఈ ప్యాకెట్ ఈ మూలకి ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టుకొని ఈ జిప్పటి ఎంత ఉందో ఆ దానికి ఈ మూల లెవెల్ రావాలి. అంటే కొన్ని జిప్పటీలు ఎక్కువ పెడుతుంటాము, కొన్ని తక్కువ కరెక్ట్ పెట్టుకునేటైతే అట్లే రావాలి. చూడండి, ఈ మూల కరెక్ట్గా ఈ మూలకి ఈ మూలకి ఈ సైజు రావాలి. క్రాస్ ప్యాకెట్ ఫ్రంట్ ప్యాకెట్ వేయడం ఇలా అయిపోయాయి. ఇంకా భుజాలు జాయిన్ చేసి కాలర్ వేస్తే హ్యాండ్స్ వేస్తే స్టిచ్ అయిపోయినట్టే. బాయ్ ఫ్రెండ్స్.